నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒక పక్క కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారని, అయితే జగన్ మాత్రం హాజరయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ శాసనసభకు గైర్హాజరు కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఈ రోజు తన పార్టీ సభ్యులతో సమావేశమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.